థ్యాంక్ యూ అండి. ఏదో ఒక మహాకవి చెప్పినట్లు అపురూపమైన దాన్ని ఆడజన్మ, ఆ జన్మకు బాబు ఏంటి ఏం జరుగుతుంది చూడు. ఇక్కడ మన మిగిలిన దేశాలేమో కానీ మన భారతదేశం వచ్చేటప్పటికీ మగవారి వయస్సు ఎక్కువ, ఆడవారి వయస్సు తక్కువ. ఒక్క ఫిలాసఫీని మనం అర్థం చేసుకుంటే శారీరకంగా ఏజ్ తక్కువ ఉండొచ్చు, కానీ మానసికంగా పురుషుడి కంటే స్త్రీ పరిణితి చెంది ఉంటుంది. ఇది భారతీయ తత్వంలో కనిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యం. అందుకే అనుకుంటా కార్యేసు దాసి, కరణేశు మంతి, భోజ్యేసు మాత, ఈ 3 పాయింట్స్ ఎవరైతే చెప్పున్నారో, అంటే అన్నం పెడుతున్నప్పుడు మాతృమూర్తి అందరూ మనకు తెలిసిందే, కానీ ఏదైనా సమస్యల్లో మనకు కావాల్సిన సలహా ఇవ్వాలంటే సలహా చిన్నవాళ్ళు ఎలా ఇస్తారు? చాలా విచిత్రమైన ప్రశ్న కదండి. కానీ ఒక స్త్రీమూర్తి మాత్రం ఇవ్వగలదు. ఎందుకంటే స్త్రీకి ఇల్లే ప్రపంచం కనుక ఇంటికి సంబంధించిన వాతావరణంతో పాటు సమాజం పట్ల అవగాహన పెంచుకుంటూ అక్కడ వారికి ఉన్నటువంటి హస్బెండ్కి కానీ పిల్లలకు కానీ చేయూతనివ్వడం అనేది సాధారణ విషయం కాదు. దాంట్లో అమ్మ కల్పనామూర్తి గారు పూర్తి స్థాయిలో 100కి 100% మార్కులు పొందారన్నమాట. గట్టిగా మరొకసారి అమ్మను మనం గుర్తు తెచ్చుకుందాం. థ్యాంక్ యూ అండి. ఐ రిక్వెస్ట్ మన మానస సరోవరం మనందరికీ తెలిసిందే. ఇక్కడ చాలామందికి తెలుసు, కానీ ఒక్కసారి వారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అనుకుంటేవాడిని, ఏజ్ అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఏజ్ ఈజ్ అ నెంబర్. వయస్సు అనేది నెంబర్ మాత్రమే. కానీ ఒక సీనియర్ సిటిజన్గా జాతీయ, అంతర్జాతీయ ఆ స్విమ్మింగ్లో పథకాలు పొందిన ఘనుడు, వీరుడు, ధీరుడు, కమ్యూనిస్టు భావజాలంతో దేవుడే లేడని చెప్పిన మనిషి. కానీ ఈ సర్వం ధ్యానం ఏముంది, ధ్యానంతో జీవితం ముడిపడి ఉందన్న పత్రి గారి మార్గాన్ని పట్టుకున్న దగ్గర నుంచి పట్టు వదలని విక్రమార్కుళ్ళ పరిశ్రమిస్తూ పరిభ్రమిస్తూ ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి ధ్యాని, జ్ఞాని, స్విమ్మరు, స్పీకరు రమణరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నా గురించి నాకే తెలియని విషయాలు మరి మిత్రుడు చెప్పడం నాకు చాలా సంతోషం కలిగింది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా జననం ఎంత సంతోషమో మరణం కూడా అంతకంటే ఆనందమని గ్రహించటమే నిజమైన ఆధ్యాత్మికత అని ఈ ప్రపంచానికి తెలియజెప్పిన ఏకైక ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఆ మహానుభావుడి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈనాటి కార్యక్రమానికి ఒక అద్భుతమైనటువంటి ఒక సమాజంలో ఒక వినూత్నంగా, విలక్షణంగా అందరూ ఆశ్చర్యపరిచేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కల్పనామూర్తి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ లోకంలో 2 పదాలకు ప్రత్యామ్నాయం ఉండదు. ఒకటి అమ్మ, 2 భార్య. అమ్మ జన్మనిస్తుంది, భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది. ఇద్దరి యొక్క లక్ష్యం మనల్ని ప్రేమించటమే. అందుకే అమ్మను అనాథ చేయవద్దు, భార్యను బానిస చేయవద్దని పెద్దలు ఏనాడో చెప్పారు. ఒక మనుషులకే కాదండి, సమస్త జీవులకు ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను పంచేది ఒక అమ్మే. అమ్మను గురించి ఎంతో మధురంగా పాటలు కూడా విన్నాం, ఎన్నో విషయాలు వింటున్నాం. మరి ఆచరణలో ఎంతవరకు పెడుతున్నామనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ సృష్టిలో జననం, మరణం 2 సహజమే. ఏది జరుగుతుందో ఏది జరగదో తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యంగా జరుగుతుంది, అదే మరణం. ఈ మధ్య ఒక ఆయన అడిగాడు, ఈ లోకంలో విచిత్రమైనది ఏమిటి అంటే, ఈరోజు పోయినవాడి గురించి రేపు పోయేవాడు కూడా కూర్చొని ఏడవటమే విచిత్రమని చెప్పడం జరిగింది. నిజానికి అందరికీ తెలుసు, నేను కూడా పోతాన సంగతి తెలుసు, కానీ ఈరోజు పోయినవాడి గురించి ఏడుస్తుండటం. మరి ఆ మరణాన్ని గురించి మన పితామహులు ఎంత అద్భుతంగా చెప్పారో మనందరికీ తెలుసు. మరణం ఒక మధురం అన్నారు. మరణం అంటే అంతం కాదు, అది ఒక ఆద్యంత జీవిత రసవంతం అవుతుంది అన్నారు.
మృత్యు అంటే బూచి కాదు, అది ఒక దివ్య ప్రయాణపు దిక్సూచి లాంటిది. జీవితానికి విలువనిచ్చి ఎంతో అమూల్యం చేసిన అద్భుతమైన ఆభరణం ఈ మరణం. మళ్ళీ శిశువుగా పుట్టి మమతల మాధుర్యాన్ని పొందటానికి ఒక మహత్తరమైన అవకాశం ఈ మరణం. అందుకే ఒక చోట ఒక జీవికి కట్టే సమాధి మరొక చోట మరొక జీవికి పునాది లాంటిది. ఒక చోట ఒక తల్లి కడుపు పంట, మరొక చోట ఒక తల్లికి కడుపు పంట. ఒక చోట ఒక చివరి చితిమంట, మరొక చోట మరొకరికి కొవ్వొత్తుల పంట. మరి మరణించిన తర్వాత ఆ మహానుభావులు ఎంత అమరత్వం పొందారో మనందరం కళ్ళారు చూస్తున్నాం. ఊరు పేరు, ఇల్లు వాకిలి, తండ్రి తల్లి తెలియనటువంటి ఒక బికారిలాగా జీవించినటువంటి షిరిడి సాయిబాబా తన మరణానంతరం కొన్ని కోట్ల జన హృదయాలలో గుడులు కూడా కట్టించుకున్నాడు. అలాగే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరి కలకత్తా వీధుల్లో కుష్ఠరోగులకు సేవ చేసినటువంటి మదర్ తెరిసా తన మరణానంతరం ఈ ప్రపంచానికే మదరైపోయింది. మరి బ్రతుకున్నప్పుడు పొందలేనటువంటి ఒక ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు మరణించిన తర్వాత ఎందరో కీర్తి శిఖరాల్లో అధిరోహించారంటే మనందరికీ తెలిసిందే. అటువంటి అమరత్వాన్ని మనందరి యొక్క ప్రేమాభిమానాలు కొన్నటువంటి మేడం కల్పన గారు మనందరికీ తెలిసిందే. ఆవిడ ఉన్నప్పుడు ఎన్ని రకాల ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో ప్రయోగాలు, ఎంతోమంది ప్రేమాదరణ పొందటం అంటే మనందరి కళ్ళారు చూసాం. నాకు తెలిసి మానస సరోవరంలో మరి ఒకసారి వాళ్ళని క్లాస్కి ఇన్వైట్ చేసినప్పుడు మూర్తి గారు, మేడం గారు రావటం, కాకతాళీయంగా అదే రోజు వాళ్ళ మ్యారేజ్ డే కూడా అవటం, మరి ఆ మ్యారేజ్ డే సెలబ్రేషన్లో ఒక చక్కటి పాట పెట్టినప్పుడు ఆ మేడం గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ డ్యాన్స్ విన్యాసం చూస్తే ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతూనే ఉంది. నిజానికి జీవితం అంటే ఒక ఆనందం, ఆనందానికి అంతు లేదు. జీవితం ఎలా జీవించాలో కూడా మనందరికీ కళ్ళారా చూపెట్టినటువంటి కల్పనామూర్తి మేడం. అలాగే మనందరికి ఇందాక మిత్రులు చెప్పారు, మనిషి మరణించిన తర్వాత ఎన్నో రకాలటువంటి ఏదో కర్మలని, కర్మకాండలని, సంవత్సరికాలని, శ్రాద్ధాలని, పిండాలని ఏదో రకరకాలుగా పెడుతుంటారు. కానీ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా వినూత్నంగా జరిగేటువంటి కార్యక్రమం. నేను వాస్తవానికి ఈ ధ్యాన జీవితంలో రాకముందు ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుగా, హేతువాదిగా ఉన్నప్పుడు నా 35 సంవత్సరం వయసులో మా నాన్నగారు చనిపోతే నేను కర్మకాండలు చేయను అని చెప్పి వ్యతిరేకించినప్పుడు ఊరంతా ఉలిక్కిపడింది, లోకం కోడై కూసింది, నన్ను ఎన్నో రకాలటువంటి నిందలు వేశారు, ఎన్నో రకాలుగా తిట్టిపోశారు. ఆఖరికి ఒక రోజు బ్రాహ్మణ తీసుకొచ్చి ఇది కనుక చేయకపోతే నీ కుటుంబానికి, నీకు, నీ బిడ్డలకి, నీ వారసులకి ఎన్నో రకాల అప్రతిష్టలు, ఎన్నో రకాలటువంటి సమస్యలు, జీవితంలో ఎలాంటి పొరపాటు ఎందుకు చేశావని చెప్పి కుళ్ళి కుమిలి కుమిలి బాధపడతావని చెప్పి బ్రాహ్మణుడు రకరకాల శాపనార్థాలు పెట్టించాడు. అయినా సరే నాకు మొట్టమొదటి నుంచి నేను అనుకున్నది ఎంతవరకు సత్యమో మరి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఆ రోజు ఆ కర్మకాండలు చేయలేదండి. మరి నేను నమ్మిన పిరమిడ్ సాక్షిగా చెప్తున్నాను, ఆనాటి ఆ కర్మకాండలు చేయనందువలన ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా నాకు కానీ, నా కుటుంబానికి కానీ, నా బిడ్డలకు కానీ, నా వారసులకు కానీ ఏ ఒక్క ఇబ్బంది కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, కష్టం లేని అద్భుతమైన అపురూపమైనటువంటి జన్మ నేటి కొనసాగిస్తున్నటువంటి సత్యం. సో కాబట్టి మరి మనందరూ కూడా ఏదో పెద్దలు చెప్పినటువంటి పద్ధతులు కాకుండా మన జ్ఞానమూర్తి బ్రహ్మర్షి చెప్పినటువంటి జీవిత సత్యాలకు అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకుంటూ వారి యొక్క అవగాహన ప్రకారంగా కార్యక్రమం నిర్వహించుకున్న సందర్భంగా ఈరోజు మరొక వినూత్నంగా, ఒక విలక్షణంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక మధుర యానం, ఆ పుస్తకం పేరు ఎంత మధురంగా ఉందో మనందరికీ తెలిసిందే,
మరణం మధురం అని చెప్పి పత్రిజీ ఆ బుక్ రాశారు. ఇది మధురయానం అని చెప్పే పేరుతో మరొక బుక్ ఈరోజు రావటం అంటే చాలా సంతోషదగిన విషయం. మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం మరి మూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానానికి ముందు మామూలుగా ఫిజికల్గా కనిపిస్తే మనిషి హీరోకి ఒక విలన్కి ఒక రకమైనటువంటి స్టేచర్ చూపిస్తుంటారు సినిమాల్లో. మనుషుల్లో కూడా కొందరేంటే రౌద్రం, కోపం, ఆవేశం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ అలాంటి బిల్డర్గా ఉన్న వ్యక్తి ధ్యానాన్ని బిల్డప్ చేశాడంటే నమ్మగలమా? దానికి ప్రతిరూపమే మన విజయభాస్కర్ రెడ్డి గారు. వారిని అమ్మతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఒకసారి నెమరు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ భూమి మీద ఎవరికీ లేనటువంటి ఒక వసుదైక కుటుంబాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి, మరి ఈ వసుదైక కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉండి ఈ రోజు ఈ మాతృ దినోత్సవం రోజున మరి అంటే ఈ కార్యక్రమాన్ని సంస్మరణ దినోత్సవంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వీక్షిస్తున్న మాతృమూర్తులందరికీ హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పర్టికులర్గా మరి ఆ పత్రిజీ ఒకే ఒక్కడిగా బయలుదేరి ఈరోజు యావత్ ప్రపంచాన్ని మరి ఎన్నో దేశాల్లో కొన్ని లక్షల మంది కొన్ని లక్షల కుటుంబాలని ఆనందమయంలో నింపిన మార్గదర్శకత్వంలో మరి నాకు తెలిసినంత వరకు కూడా భూమి మీద ఉన్నంతసేపు ఆఖరు క్షణం వరకు కూడా అమ్మ కల్పన గారు 60-70 పదుల్లో కూడా స్వీట్ 16 లాగా మరి ఎప్పుడూ కూడా ఆనందంగానే నవ్వుతూనే ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా మరి జీవితం అన్నాక కష్టం సుఖం ఉంటుంది. కానీ ఏ రోజు మరి అమ్మలో బాధ అనేది నేను ఎప్పుడు చూడలేదు. మరి ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నేను పొందే ఆనందం అందరికీ అందివ్వాలనే తపనతో వయసుతో నిమిత్తం లేకుండా మరి ఎన్నో క్లాసులు ఎంతోమందికి జ్ఞానబోధ చేసి ఒక టీచర్గా ప్రయాణం మొదలుపెట్టి మరి పత్రిజీ మార్గదర్శకత్వంలో నడుస్తూ మరి ఈరోజు సంవత్సరం అయిందనంటే పత్రికారే కాదు, పత్రికారు ఎక్కడికి వెళ్ళలేదు, అలాగే మరి ఎంతోమంది సీనియర్ మాస్టర్ ఎక్కడికి వెళ్ళలేదు, అమ్మ కూడా నాకు తెలుసుండి ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఒక రకంగా చెప్పాలంటే అమ్మతో ఉన్న అనుబంధం ఏంటంటే నాకు చాలా సింపుల్గానే ఉంటుంది. 2-3 రోజులకైనా అమ్మను తలుచుకొని రోజు ఉన్నదేమో నాకు. ఎందుకంటే నాకు అమ్మకి మధ్యలో ఒక రిలేషన్ ఉంది. ఒక జాంకాయ అనేది నాకు ఎప్పుడూ కూడా అమ్మ ఇంటికి వెళితే నాకు జాంకాయ పెట్టని రోజు లేదు. నాకు జాంకాయ అంటే ఇష్టం. మరి ఈరోజు జాంకాయ 2 రోజులకో 3 రోజులకు ఒకసారి జాంకాయ ఆ ఇష్టం మీద తింటుంటే జాంకాయ చూస్తే ఖచ్చితంగా అమ్మ గుర్తొస్తుంటుంది. మరి కన్న తల్లిదండ్రులు, ప్రాపంచికంగా ఉన్న తల్లిదండ్రులు మరి జన్మని ఇస్తే మరి ఇటువంటి అమ్మలు మరి జగదీశ్వరి మేడం అనగా మరి కల్పన గారు అనగా ఈపీఎస్ఎస్ అమ్మకి మరి వాళ్ళు చేసిన సేవలు ఎంత చెప్పుకున్నా కూడా మాటలకైతే సరిపోవు. మరొకటి అమ్మ గురించి మాట్లాడుకోవాల్సిన అవకాశం ఈరోజు నాకు ఇచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మరి ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ఆత్మబంధనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్పు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కవ్వూరు గోపాలకృష్ణ గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను. ఇక్కడ వచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గారికి కూడా నా నమసమాంజలు.
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కల్పనామూర్తి గారికి, అలాగే మన రవీంద్ర గారి దంపతులకు కూడా ఎంతో అభినందనీయం. ఇతరులకు ఉపయోగపడని జీవితము జీవించే కంటే, ఇతరులకు ఉపయోగపడకుండా జీవించే శరీరం కంటే, జీవితం కంటే మరణం మంచిదంటాడు స్వామి వివేకానంద. నీ శరీరాన్ని ఈ పరుల సేవలో, నీ శరీరం ఈ పరుల సేవలో శిథిలి సిక్కులమైనా పర్వాలేదు, కానీ నువ్వు సేవ మాత్రం మానకొద్దన్నాడు స్వామి వివేకానంద. ఎంచేదంటే మనందరూ ఇవాళ స్వార్థం కోసం, పిల్లల కోసం, మనవల కోసం, ముది మనవల కోసం పక్కోడిని ప్రకృతి సంపద దోసేసి కూడా అందరూ కాదు కొంతమంది వెనకేసి వస్తున్నారు. అది కాదు జీవితానికి అర్థం, పరమార్థం. మనందరూ ఆత్మజ్ఞానులం, మనందరికీ తెలుసు జీవితం అంటే ఏడు తెలుసు. నేను నాది అనుకోకూడదు, మనము అనుకోవాలి. ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అన్నిటి కారణం అదే. పుట్టలోని చెట్టు వేమన ఏమంటాడంటే, పుట్టలోని చెదల పుట్టవా మరణించవా అంటాడు. అంటే ఏంటంటే పుట్టలో ఉన్నటువంటి పురుగులు పోతే చేత ఎవరి అవి చచ్చిపోయిన తెలవు, ఉన్నాయో తెలవు. మనిషి అన్నవాడు అలా బతకూడదు, చరిత్రలో నీకో పేజీ ఉండాలంటాడు స్వామి వివేకానంద. నువ్వు అటు విధంగా మనం మంచి పనులు చేయాలి. ఇప్పుడు ఈ మేడం గారు ఉన్నారు, ఎన్ని మంచి పని చేస్తుందండి ఆవిడ, ఎప్పుడే 30-40 ఏళ్ళ మట్టి. ఇవాళ లేడీస్ అందరూ ఏం చేస్తున్నారో, బంగారం కొనుక్కుంటున్నారు, పట్టు చీరలు కొనుక్కుంటున్నారు. ఎన్నెన్నో ఏ రోడ్లో చూసినా, ఎక్కడ చూసినా బంగారం కొట్లు, బట్టల కొట్లే. రాజమండ్రి చూస్తే ఎన్ని మనం ప్రోత్సహించమంటే కదా ఎన్ని. అంటే మన మైండ్ సెట్ అంతా అటుపైకి వెళ్ళిపోతుంది. బంగారం పెట్టుకుంటే గొప్పవాళ్ళం, డబ్బు సంపాదించే గొప్పవాళ్ళం. అలా కాకుండా ఆత్మజ్ఞానం కోసం ఆవిడ అంత పెద్ద బిల్డింగ్ కట్టి త్యాగం చేసింది ఎవరు చేస్తారని ఈ రోజుల్లో? కల్పనామూర్తి గారి దంపతులు తప్ప. అంత బిల్డింగ్ కట్టి అంత త్యాగం చేశారంటే నిజంగా అంత అభినందనీయం. అలాగే ఇవాళ నేను చూస్తున్నానండి, తల్లిదండ్రులు పట్టించుకోకుండా మా కొవ్వులు అందులాశ్రమం ఉంది, ఉద్దజనాశ్రమం కూడా ఉంది. నాకు వారానికి ఒకళ్ళు వస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. తండ్రి కానీ తల్లిని కానీ. మన గుంటూరు నుంచి వచ్చి వదిలేసి వెళ్ళిపోతే నా ఫోన్లు వస్తాయి. అది తీసుకెళ్ళి మా ఆశ్రమం జాయిన్ చేయటం. నిన్న కాక మొన్న కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర గారు ఫోన్ చేశారు, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక ఆవిడ ఎవరు చూస్తలేదంటే మళ్ళీ జాయిన్ చేసాం. అటువంటిది ఎక్కడో ఉండి ఇవాళ మదర్స్ డే సందర్భంగా మా రవీంద్ర గారి దంపతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ అమ్మగారి విగ్రహం పెట్టడం, అలాగే శృతి సంబంధంగా ఎంతమందికి ఆత్మీయులు కేకేసుకోవడం అన్నది చాలా, మరి ఆవిడ చాలా దంపతులు చాలా అదృష్టవంతులు. ఏం చేద్దంటే మనం చూస్తున్నాం ఇవాళన్నీ. అంచేత మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా ఇబ్బంది మనకి అదే చేస్తారు. అంచేత నేను చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మనం మన కోసం కాకుండా సమాజం కోసం బతుకుదాం. పిల్లలను కూడా కటాప్ చేయడమే. నేను కొవ్వూరులో ఆల్రెడీ నాకు 63వ సంవత్సరం అండి. మా కోళ్ళలో మా అమ్మాయి హైదరాబాద్ వచ్చామంటే ఒకటి చెప్పాను, నేను రానమ్మా, 6 నెలలు బాగానే ఉంటుంది, 6 నెలలు పోయి పాల ప్యాకెట్ తేమంటావు, ఓని ఎప్పుడు ఒట్టానట్టమంటావు, మీ మనవడు సీట్ వచ్చింది 20 లక్షలు కట్టమంటావు, నా వల్ల కాదు, నేను రాను. నేను పేరావరం వెళ్ళిపోతాను, నా పావురాన్ని తీసుకుని వెళ్ళిపోతాను, మీరు నన్ను చూడాలంటే ఇక్కడ రండి. అలా మనం కటాప్ చేసుకోవాలి. అంతేగాని ముందు మనవడి కోసం మనం పరిగెత్తొద్దు. ఏమన్నంటే పక్క వారికి సహాయపడదాం. అరిషడ్ వర్గాలు ఉంటాయి కదా, అరిషడ్ వర్గాలను వదిలేయండి. మనకు ఆత్మజ్ఞానంలో చెప్పేది అదే. అంచేత మనం అందరం కూడా ఈ ఆశ్రమైనా ఏదైనా, మన ఇల్లు అయినా ఊరైనా మనదే అనుకుందాం. నేను నాది మాత్రం అనుకోవద్దు ఎవరను. అంచేత ఈ రవీంద్ర గారి దంపతులకి చివరిగా నా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. వేమగిరిలో మనందరికీ తెలుసు బుద్ధ విహార్, పూర్వాశ్రమంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి జగదీష్ రావు గారు చాలామందికి ఈస్ట్ గోదావరిలో సుపరిచితులు. ఆ రంగం ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఉపాధ్యాయ రంగంలోంచి మన సిస్టంలోకి రావడం వేరు, కానీ ఈ పోలీస్ వ్యవస్థలోంచి రావడం సాధారణ విషయం కాదని. అందులో బౌద్ధానికి సంబంధించి వేమగిరిలో మన పర్టికులర్గా ఆ ప్రాంతాన్ని కొన్ని సంవత్సరాలుగా ఒకే ఒక వ్యక్తి, మనకి ఇక్కడ ఈ పిరమిడ్ నిర్మాణంలో కొన్ని వేల లక్షల మంది సహకరించారు, మనందరికీ తెలుసు. కానీ మనకు చాలా దగ్గరగా ఉన్న వేమగిరిలో గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యవస్థను క్రియేట్ చేసిన వ్యవస్థాపకులు మహోదయ్ గారిని అమ్మని గురించి, ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రమా, అక్కగారు అందరినీ పిలిచేవాళ్ళు మిత్రమా అని పిలిచేవారు. అక్క అక్క అంటూ ఎంతో ఇది ఉంది. బుద్ధుడు
బుద్ధుడు ఆ, వ- బుద్ధుడి గురించి చెప్పాలంటేనే ఎంతో ఇది ఆవిడకి. అందుకోసం బుద్ధుడికి సంబంధించినవే చెప్పాలని ఈయన అక్కడ ఉండడం, ఈయన కూడా ఆ కోణంలో ఉండడం. ఈయన ఇంటి దగ్గర ఫస్ట్ బుద్ధుడి విగ్రహం చూసిన 2005లో, మాది కూడా 2007లో అక్కడ మా పిరమిడ్ హౌస్లో చేయడం జరిగింది. ఎంత బంధం ఏంటంటే, అక్క ఇలా విగ్రహం తయారు చేస్తున్నామంటే నాకు హాఫ్ బస్ట్ కావాలన్నారు. ఓకే అన్నా, అది కూడా తయారైంది, అక్కడికి వెళ్తుంది. వేమగిరి కొండ మీద మహోదయ అనే వ్యక్తి ఈయన, ఆయన మాట్లాడతారు. మరో బుద్ధుడు ఈయన. అక్కగారు ఎప్పుడు మిత్రమా అని పిలిచేవారు. బౌద్ధంలో మెత్త సొత్త అంటే పాలి, మైత్రి సూత్రం అనే పేరుతో హ్యూమనిజం చెప్పబడింది. మానవత్వం అని ఈ రోజుల్లో మతం వద్దు, కులం వద్దు, రాజకీయాలు వద్దు, మనకి మానవత్వం వద్దని పాటలు పాడుకుంటూ ఉంటాం. అలా పాడేవాళ్ళలో జయరాజు గారు గొప్ప ప్రపంచ గాయకుడు, ప్రపంచ గీతాలు రాసినటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చిన రోజున నేను పిరమిడ్ హౌస్కి తీసుకెళ్ళాను. ఆయన గీతాలని చాలా మధుర గానంతో అక్కగారు పాడుతూ ఉండేవారు. శిలా నీవే, శిల్పము నీవే, శిల్పివి నీవే అనే గానంలో ఒక మాట ఉంటుంది, మాతృత్వముని మించిన వేరే దైవం ఉంటుందా అని ఒక చిన్న చరణం ఉంటుంది. మొత్తం ఆ గీతం అంతా కూడా మానవత్వపు ఒక మార్గదర్శకత్వం అన్నమాట ఆయన గీతం విశ్వవ్యాప్తంగా. ఆయన మా ఆశ్రమానికి వచ్చి ఒక రోజు, అంటే ఎక్కువ మాసాలు ధ్యానులకి అక్కగారే ఈ బౌద్ధం గురించి, ధ్యానం గురించి బోధించారు మా ఆశ్రమంలో ప్రతి మాసం ఈ కార్యక్రమాల్లో. కానీ ఒకసారి నేను జయరాజు గారిని పిలిచాను 2 ఏళ్ల క్రితం, మే 5న, మే కాదు జూన్ 5న అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం రోజున. ఆ రోజున ఆయన గీతంలో, ఆయన గీతాలని ఎక్కువగా అక్కగారు ఆలపిస్తూ ఉండేవారు మీ అందరి ముందు. ఇది ప్రకృతి గురించి, వాన కానీ, ప్రకృతి కానీ, చెట్టు గురించి కానీ, బుద్ధుడి గురించి కానీ, ఈ గీతాలన్నీ కూడా ఆయన అన్నమాట. ఆయన గీతాలు చాలా గొప్ప తాత్విక చింతనతో కూడి ఉంటాయి. సరే, సత్వ తమో రజో గుణాలని మనకు ఉంటాయి కదా, ఈ గుణాల గురించి ప్రస్తావించాలనుకున్నా ఈ సమయంలో. ఎందుకంటే నిర్వాణం అనేది బౌద్ధ ధర్మంలో ప్రధానంగా వినిపిస్తుండే పదం. నిర్వాణ ప్రాప్తి అంటారు. అక్కగారు తన శరీరాన్ని వెకెట్ చేయటాన్ని బౌద్ధంలో నిర్వాణం అంటారు. నిర్వాణానికిను నిర్యాణానికి తేడా ఉంది. భగవంతుడు అనే పదానికి, భగవాన్ అనే పదానికి తేడా ఉంది, డిఫరెంట్ అన్నమాట. ప్రతి అంశం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ సత్వ రజో తమో గుణాల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిర్వాణ శ్లోకాన్ని మీకు చెప్తాను. నేను ఏదైనా చెప్తే తాత్విక చింతనతో కూడి ఉంటుంది, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తుంది, విద్యావంతం చేస్తుందనే భావనతో మాట్లాడతాను నేను. ఉత్తమో బ్రహ్మ సద్భావో జ్ఞానస్తు మధ్యమం ప్రార్థన అధమః బహిర్పూజ అధమాధమః అని నిర్వాణ శ్లోకం మన పూర్వీకులు చెప్పారు. దాని అర్థం ఏమిటి? మనం ధ్యానానికి వచ్చాం. ఇక్కడ మనమందరం ధ్యానమిత్రులం. ఈ ధ్యాన ఉద్యమాన్ని బుద్ధుని తర్వాత భారతదేశంలో అతిపెద్ద ఉద్యమం శంకరాచార్యుడు ప్రారంభించి మన హిందూ ధర్మాన్ని సుప్రతిష్టం చేశారు. ఆయన నిర్వాణ శ్లోకాలని, నిర్వాణ పద్యాలను రాశారు. ఆయన నిర్వాణ శతకం అనేటువంటిది రాశారు. అది చాలా విలువైంది, అంత అధ్యయనం చేయలేం. కానీ అసలు నిర్వాణం అంటే ఏమిటి అంటే, మరణించినాక ఏమైనా ఉంటుందా? చూడండి, భగవద్గీత శాశ్వతత్వం మీద ఎక్కువగా చెప్తుంది. అదే బుద్ధగీత మీరు అధ్యయనం చేస్తే అశాశ్వతత్వం మీద ఎక్కువ చెప్తుంది. ఈ రెండు అవసరమే. ఇక్కడ ఈ యొక్క
సత్వగుణం అనేది ధ్యానానికి సంబంధించినటువంటి లక్షణాన్ని మనకి పెంపొందిస్తుంది. సత్వగుణ ప్రధానమైన లక్షణాన్ని మనలో నింపుతుంది. సత్వగుణ ప్రధానంతో మనం ఉన్నతులం అవటానికి ఈ ధ్యాన ఉద్యమంలోకి వచ్చాం. ఆధునిక కాలంలో ఇంకా ఎంతో మహనీయుల గురించి మనం ప్రస్తావించుకున్న తర్వాత, కానీ పత్రిజీ మహనీయుడు ధ్యాన ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తం చేశాడు ఆధునిక కాలంలో. ఆ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నాం మనం. అంటే సత్వగుణ తత్వంతో మనమంతా ఇక్కడికి మైత్రీ భావంతో, అంటే హ్యూమనిస్టిక్ వేలో ప్రేమ అంటారు లేదా మైత్రి అంటారు. ఎక్కువగా మైత్రీ భావన అనేది బౌద్ధం చెప్పే కోణం కాబట్టి ఆ మాట ప్రస్తావిస్తున్నాను. అంటే ఆ ప్రేమ భావనతో, ఆ మైత్రి భావనలో సత్వగుణ ప్రధానమైనటువంటి ధ్యాన ప్రక్రియలో మనం మమేకమయ్యి ఇక్కడ చేరుకుంటున్నాం. అట్టి సత్వగుణ ప్రధానమైనటువంటి ధ్యాన ఉద్యమంలో అత్యున్నత స్థాయిలో కృషి చేసినటువంటి అక్కగారు దినోత్సవం అంటే ఇందాక చెప్పాను మీకు, భారతీయులు మాతృరూపంలోనే శక్తిని ఆరాధిస్తారు. శక్తిపీఠాల గురించి తెలుసు కదా. శక్తిపీఠాలు, శక్తి ఆరాధన, దేవి నవరాత్రాలు, ఇవన్నీ శక్తి ఆరాధనకు సంబంధించి శక్తిలో భాగమే శివత్వం అంటే పురుషతత్వం కూడా అని చెప్పి మనకి లలితా సహస్రనామావళి ఆ యొక్క ధ్యానం చేసేవాళ్ళు, ఆ పీఠ ఉన్నవాళ్ళు, అందులో ధ్యానులు మనకి ఎందరో ఇక్కడ ధ్యానం నేర్పేటప్పుడు చెప్పారు. అంటే మాతృత్వం మాత్రమే భూతత్వం. భూమి నుండే మనం ఉద్భవించాం, భూమిలోనే కలిసిపోతాం. కానీ ఆకాశతత్వం అయినటువంటి ఆ దివ్యత్వాన్ని పొందటానికి మనం చేసే ప్రయాణమే సత్వగుణ ప్రధానమైనటువంటి ధ్యానము. ఇక తమో గుణము, రజోగుణం ప్రార్థనా విధానంలో ఉంటుందని, రజోగుణం ఇది తమో గుణం ఈ పూజా విధానంలో ఉంటుందని ఆ నిర్వాణ శ్లోకంలో మన పూర్వీకులు చెప్పారు. అంటే మనం పూజా విధానం నుండి, ప్రార్థనా విధానం నుండి ఇంకా ఎదిగి ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి ధ్యాన ప్రక్రియలో ముందుకు వెళుతున్నాం. ఆ ఉద్యమంలో ఉన్నాం. ఆ ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా ధ్యాన ఉద్యమాన్ని చేసి ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ధ్యానులుగా మార్చాలనేది మనకి మహోన్నత ఉపాధ్యాయుడైనటువంటి పత్రిజీ మనల్ని ఆదేశించారు. అందులో భాగస్వాములుగా అక్కగారు ఈ యొక్క మధుర యానం అన్నారు. ఈ పుస్తకానికి మార్గదర్శి యానం అక్కగారు నిర్వహించినటువంటి చారిత్రక పాత్ర మార్గదర్శి యానం. అంటే ఆవిడే మనకి మార్గదర్శి, అంటే మనకి భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకత్వం వహించారు. మనకి కల్పనామూర్తి దంపతులు, ఇంకా ఈయన శరీరంతో ఉండొచ్చు కానీ వాళ్ళు మనకు మార్గదర్శకత్వం వహించారు. ఆ దంపతులు అందులో నడుస్తున్నాం. ఈ నిర్మాణానికి ఇక్కడ వేలాది మంది, కోట్లాది మంది ధ్యానాన్ని అభ్యసించడానికి వాళ్ళు మనకి మార్గదర్శకత్వాన్ని అందించారన్నమాట. అంటే డైరెక్షన్, సినిమాల్లో డైరెక్టర్లు ఉంటారు కదా, ఆ పాత్ర పోషించారు వాళ్ళు. ఇది చరిత్ర. ఈ చరిత్రను ముందుకు తీసుకుపోవాలి. మనందరం ధ్యానులుగా ఎదగటమే కాదు, మహాధ్యానులుగా, ఉద్యమకారులుగా ఎదగాలి. అది ఆ ప్రతిజ్ఞ తీసుకుంటానికి ఈ రోజున మనం ఇక్కడ అంతా సమావేశమయ్యాం. ఏ ప్రతిజ్ఞ తీసుకుంటున్నామో మార్గదర్శకత్వంలో పత్రిజీ అలాగే కల్పనామూర్తి దంపతుల మార్గదర్శకత్వంలో మనం మరి ధ్యానాన్ని లోకానికి అందించాలి, సొసైటీకి అందించాలి. అది మన బాధ్యత. ఇక ఒక విషయం సమయం ఇస్తే ఇంకా మాట్లాడతాను, లేకపోతే మరి ఉత్తమో సద్భావో అని ఒక పదం ముందు వాడాను. దాన్ని ఇంకా సంస్కృతంలో చక్కగా చెప్పవచ్చు, సులభంగా అర్థం అవడానికి. ఆ సంస్కృత పదాలను వాడలే నేను. ఈ ఉత్తమో సద్భావం అంటే ఎవరు? మరి ఆ ఉత్తములు ఎవరు? ఆ బ్రహ్మత్వం కలిగిన వాళ్ళు ఎవరు? పత్రిజీ మహనీయులు. అంటే జగద్గురు శంకరాచార్యులు, బుద్ధ భగవానుడు, ఇలాంటి రామానుజాచార్యులు, బసవేశ్వరులు లాంటి వాళ్ళు, లేదా సత్యసాయి, షిరిడి సాయి లాంటి వాళ్ళు ఆ బ్రహ్మ సద్భావన కలిగిన మహనీయులు అన్నమాట. వాళ్ళ యొక్క
ఇదిలో మనం నడుస్తున్నాం. వివేకానందుడు అంటాడు, భారతదేశము తపోభూమి, ఋషుల యొక్క తపోభూమి. ఋషులు తపస్సును అందించారు. ఈ భరతభూమి తపశ్శక్తితో ఉంది కాబట్టి ఏ ముష్కరులు కూడా ఏమీ చేయలేరు అంటాడన్నమాట. ఆ తపత్ అనే పదంతో ఒక మాత గుడి ఉంది రాజస్థాన్ బార్డర్లో, ఇక్కడ పాకిస్తాన్ పరిసరాల్లో. వాళ్ళు కొన్ని వేల బాంబులు వేసినా ఆ గుడి ఏం అవ్వలేదు. అదే రీసెంట్గా యుద్ధం జరుగుతుంది కాబట్టి. కానీ యాక్చువల్గా యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్ ప్రజలు గజగజ వణిగిపోతుంటే మన ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. అది ఒక గొప్ప విషయం. అది కూడా ప్రస్తావించాలనుకున్నాను నేను. ఈ మహత్తర ఉద్యమంలో మనం నేర్చుకుంటాకే వస్తున్నామా, నేర్చుకున్న దాన్ని ఉద్దీపన చేసుకుని మనం మనలో శక్తిని నింపుకుని, ప్రజ్ఞ అంటారు బౌద్ధంలో, ఆ ప్రజ్ఞాశక్తిని, ధ్యాన ప్రజ్ఞని పెంపొందించుకుని మనం ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఈ ధ్యానం నేర్పి, అక్కడ పిరమిడ్ నిర్మించండి, పిరమిడ్ నిర్మించకపోకండి, కానీ ధ్యాన ఉద్యమాన్ని ఆ గ్రామ ప్రజలకు నేర్పాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. దయచేసి నేను ముగించే ముందు కొడవలి అనే ఇక్కడ గ్రామంలో కోదావలి కొమ్ముదావల్లి అనే ఆవిడ్ని శాతవాహన చక్రవర్తి చేసుకున్నాడు. ఆయన భార్య 60 ఎకరాల్లో మహత్తమైన క్షేత్రాన్ని నడిపింది. అక్కడ 80,000 స్తూపాల్లో భాగంగా మహోన్నతమైన మహాధాతు క్షేత్రాన్ని అశోకుడు నిర్మించాడు. ఆ క్షేత్రాన్ని నేను దత్తత తీసుకుని గత 33 ఏళ్ళుగా దాన్ని ప్రచారం చేస్తూ అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాను. అంటే అశోకుడి ద్వారా ధర్మం ప్రపంచవ్యాప్తమైంది. ధర్మానికి మూలం ధ్యానం. ధ్యానం వల్ల మనం పరిశుద్ధులం అవుతాం, పవిత్రులం అవుతాం, త్యాగధనులు అవుతాం. త్యాగం వల్లే మానవ జీవితం పరిపూర్ణత్వం పొందుతుంది. చచ్చాక స్వర్గాలు వస్తాయో మళ్ళీ జన్మలు వస్తాయో తెలియదు, కానీ మానవత్వాన్ని మించినటువంటి శక్తి త్యాగంలో ఉంది. దయచేసి ఆ త్యాగధనులు అవడానికి ధ్యాన ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, ఈ ఉద్యమంలో భాగస్వామిగా ఉన్న నేను మరి మా ఆశ్రమాన్ని కూడా సందర్శించండి. ప్రకృతిని, బుద్ధుల్ని, మహనీయుల్ని తీసుకున్నాను. విగ్రహారాధన కాదు, ఇది స్ఫూర్తి ఉద్యమం. అక్కగారిని మనం ఇక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారు అంటే మాతృ రూపంలో ఆ విగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి మనం. అందుకే ఆ మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి, మార్గదర్శకత్వం వహించినటువంటి ఈ మూర్తి గారి దంపతులకి జేజేలు పలుకుతూ ఆ ఉద్యమాన్ని చారిత్రకంగా ఇప్పుడు నడుస్తున్న ఉద్యమాన్ని మరింతగా ఈ దేశానికి, ఈ ప్రపంచానికి అందించాలని ప్రతిజ్ఞ పూనాలని మీరు ఈ సభాముఖంగా కోరుతూ కృతజ్ఞతలతో, మైత్రి వందనాలతో, ధ్యాన వందనంతో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధర్మవందనం. ధన్యవాదాలండి. మొదటి విడత పెద్దలు మాట్లాడారు. తర్వాత ఎందుకంటే స్టేజ్ మీద ఎక్కువ చైర్లు వేయడం ఇష్టం లేక మొదటి విడత, రెండో విడతగా నేను చేయడం జరిగిందండి. కొందరిని ఇప్పుడు ఆహ్వానిస్తాను. దయచేసి అందరూ స్టేజ్ మీదకి రావాలి. మనం 1:15కి లంచ్ బ్రేక్ చేసుకుందాం. పర్వాలేదండి, 1 o'clock చేద్దాం, మీ ఇష్టం. 1:15కి చేద్దాము. ఒక 5 నిమిషాలు మళ్ళీ మనం ధ్యానం చేసుకుని సెకండ్ స్పెల్లోకి వెళదాం. ఈలోపు కొందరిని, అమ్మతో అనుబంధం ఉన్న వాళ్ళందరినీ కొందరిని ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు సత్యరాజు గారు, అలాగే వారి తోటికోడలో జ్ఞానప్రసూనమ్మ గారిని, అమ్మని ఆహ్వానిస్తున్నాను. సత్యరాజు గారు, అలాగే మా రమాదేవి గారు, తన్నీరు రమాదేవి గారిని ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ రండి. వైటి ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఎక్కడున్నారు? జ్ఞానప్రసూన గారు, అలాగే శ్రీదేవి గారు, బేబీ గారు, శేష్ బాబు గారు, ప్లీజ్ అయ్యా రండి, కూర్చోండి. అమ్మకి చాలా ఇష్టమైనటువంటి మరొక రిటైర్డ్ ఎస్ఐ మేడం గారు ఉన్నారు, నాగరత్నమ్మ గారిని, వారిని ఆహ్వానిస్తున్నానమ్మా. రెండు నాగరత్నం గారు, అలాగే దుర్గా కుమారి గారు. నాగరత్నం గారు రండి అమ్మా. వీరు పోలీస్ శాఖకి సంబంధించిన వారు.
వెరీ డైనమిక్ పోలీస్ ఆఫీసర్. అలాగే మన దుర్గా కుమారి గారు నిరంతరం నిరంతరం ధ్యాన ప్రచారంలో ఆమె ముందుకు సాగుతుంటారు. ఎక్కడున్నారండి? వస్తున్నారమ్మా? మనం ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసుకొని మనం రెండో విభాగానికి వెళతాం. దయచేసి అందరూ హాయిగా కళ్ళు మూసుకోండి. వెన్నుపాముని నిటారుగా పెట్టండి. హాయిగా స్వేచ్ఛగా మన సాధారణమైన శ్వాస, దానికి ఏమి పెద్దగా దాన్నేమి అదొక పనిగా కాకుండా సాధారణంగా జరిగే శ్వాసని గమనిస్తూ మనం ధ్యానంలోకి వెళదాం. గతంలో మన వేమన పద్యాల ద్వారా కొంత ధ్యానం చేస్తే ఒక ధ్యాని అడిగారు. ఈ 5-6 నిమిషాలని 2-3 వేమన పద్యాల ద్వారా వింటూ మనం ధ్యానాన్ని చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. హాయిగా ధ్యానం మన ప్రాణం కావక్కర్లేదు, కానీ ప్రాణం ఎక్స్పైరీ డేట్ వరకు నిలవాలి అంటే ధ్యానం తప్పనిసరి. జ్ఞానులందరూ ధ్యానం చేస్తారో లేదో మనకు తెలీదు, కానీ ధ్యానం చేసిన వాడు జ్ఞాని అవుతాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. పత్రి గారు అలాగ మనల్ని రూపకల్పన చేస్తారు. ఒక సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మలిచినటువంటి గొప్ప శిల్పి, గొప్ప మేధావి. వారికి వేమన పద్యాలన్నా తాత్వికమైనటువంటి సినిమా సంగీతానికి సంబంధించి, సినిమా సాహిత్యానికి సంబంధించి అనేకమైనటువంటి పాటల ద్వారా, మాటల ద్వారా కూడా మనకి ప్రేరణ కలిగించిన మహానుభావుడు పత్రి గారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి గారు గుర్తు చేస్తూ ఒకసారి పత్రి గారు చెప్పినటువంటి మాట. పత్రి గారు నిరంతరం ఎక్కడైతే ఆధ్యాత్మికత ఉంటుందో, ఎక్కడైతే తత్వం ఉంటుందో ఆ తత్వాన్ని మన తత్వాలలోకి తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నించేవారు. ఆ సినారయ్య గారు అంటారు ఒక మాట, పరుల కోసం పాటుపడని మనిషి బ్రతుకు ఎందులకు, పరుల కోసం పాటుపడని నరుడి బ్రతుకు ఎందులకు, మూగ నేలకు నీరందించని వాగు పరుగు ఎందులకు. ఎంత అద్భుతమైనటువంటి 2 సెంటెన్స్. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు ఎందులకు, మూగ నేలకు నీరందించని వాగు పరుగు ఎందులకు. చాలా స్పష్టంగా పత్రి గారు ఒక రుజుదర్శనిగా, నిజదర్శనిగా మనకి సత్యదర్శనం చేయించిన మహోన్నత వ్యక్తి. చాలా బాహటంగా విమర్శించాలంటే ఆయన తర్వాతే, ఈ మూఢ విశ్వాసాలు వాటిపై ఫైట్ చేయడం ఆయన తర్వాతే. ఈ శాకాహారం గురించి మాట్లాడే దమ్ము సత్తా ఉన్న ఏకైక ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉన్నారంటే ఓన్లీ పత్రి గారే. మిగిలిన వాళ్ళందరూ పీఠాధిపతులు అప్పుడప్పుడు మాట్లాడతారేమో, కానీ నేను వేదిక ఎక్కిన మొట్టమొదటిసారి ప్లేస్ ఏదైనా, వేదిక ఏదైనా, అది ఆంధ్రానా, రాయలసీమ, తెలంగాణ, అది ఆసియా ఖండమా, ఐరోపా ఖండమా, ఖండం ఏదైనా, దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా సరే, ఆ ప్రాంతంలో కూడా వెజిటేరియనిజం గురించి మాట్లాడిన ఏకైక దమ్మున్నటువంటి ఆధ్యాత్మికవేత్త ఎవరైనా ఉన్నారంటే అది పత్రి గారు. అలాంటి పత్రి గారి మార్గంలో నడుస్తున్న మనం దయచేసి మా విన్నపం ఒక్కటే, శారీరకంగా పత్రి గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన అందించింది, ఆయన స్పృశించింది, ఆయన మనకి ఇచ్చినటువంటిది చాలా ఉంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండడం, మీరు ఆనందంగా ఉండడం, ఎదుటి వారిని ఆనందింప చేయడం, అంటే మీ కుటుంబాన్ని ముందుగా జాగ్రత్తగా చూసుకోవడం, సమాజంలో అంతర్భాగంగా ఉన్నారు కనుక సమాజానికి కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు సేవ చేయండి, అంతే. అవకాశం ఉన్నంత వరకే, లేనిది ఎవరు చేయమని అనరు. ఈ మధ్యకాలంలో మనకి ఈ ఓల్డేజ్ హోమ్స్ తాలూకా స్థాయి చాలా పెరిగిపోతుంది. గుడులు పెరుగుతున్నాయి, గోపురాలు పెరుగుతున్నాయి, హోటల్స్ పెరుగుతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఓల్డేజ్ హోమ్స్ కూడా పెరుగుతున్నాయి. సుమారుగా మరి 500 సంవత్సరాల క్రితం ఆ మహానుభావుడు దీన్ని గ్రహించాడేమో. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా,
విశ్వదాభిరామ వినురవీమ. ఎందుకంటే మనందరికీ తెలుసు అమ్మ ఎప్పుడు మాట్లాడినా సరే ఈ మహిళా చైతన్యం గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతుండేవారు. కేవలం వంట పనులకే పరిమితం కాదు, ఏదో ఒకటి నేర్చుకోండి, కుటుంబానికి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉంటారు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ ర్యాంకులో ఉన్నటువంటి మన మూర్తి గారు మంచి శాలరీ అండి. కానీ అమ్మ నైట్ స్కూల్లో మిగిలిన దగ్గర చదివి ఆమె ఉపాధ్యాయునిగా ఎంతమందికి సర్వీస్ ఇచ్చారు అంటే, ఆ ఉపాధ్యాయునికి రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ ధ్యానానికి సంబంధించి, అంటే ఒకసారి అంటే ఒక మనిషి ఎన్ని చేయగలడు అంటే చాలా చేయగలడు అని కల్పనామూర్తి గారు నిరూపించారండి. అంత కాకపోయినా అందులో కొంతైనా మనం చేయగలం. ఇది ధ్యానం ద్వారా మాత్రమే మనస్స వాచ కర్మన స్వచ్ఛతను, సత్శీలాన్ని, సన్మార్గాన్ని కలిగి ఉండడం ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయన్న విషయం మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే మనకి ఏదో ఒక సందర్భం క్రియేట్ చేసుకోవడం, ఆ రోజు మనం అందరం కలవడం, సత్సంగాన్ని జరుపుకోవడం, ధ్యానాన్ని చేసుకోవడం, ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసే పనులు. అందులో భాగంగానే ఈరోజు అంతర్జాతీయ మాతృమూర్తుల యొక్క దినోత్సవాన్ని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి అంటే ఒక అకేషన్ చూసుకున్నాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ అద్భుతమైన లొకేషన్ ఇక్కడ ఫిక్స్ అయ్యింది. ఇక్కడ మన పిరమిడ్, ఇది శ్వాస రావడం పోవడం లాగా ఉంటుంది. ఏదైనా టెక్నికల్ థింగ్స్ని మనం ఏమి ఎదిరించలేము. ఎనీవే మీ అందరికీ మరోసారి పునఃస్వాగతం పలుకుతూ నెమ్మదిగా చివరి నిమిషం మనం ధ్యానంలోంచి బయటకు వద్దాం. అమ్మ మీకు తెలుసు కదా, ఒక పాట కానీ ఒక పద్యం కానీ ఏదో ఒక పాట రూపంలో ఆవిడ చెప్తూ ఉండేది. పంట చేల గట్టు మీద నడవాలి. అసలు ప్రతిసారి అమ్మ పాడుతున్నప్పుడు కానీ ఆవిడ చెప్తున్న విధానం చూస్తే అసలు ఏమాత్రం ధ్యానంపై అవగాహన లేని వారు కూడా ధ్యానంలోకి రావడం అంటే అది కల్పనామూర్తి గారికి మాత్రమే సాధ్యం. అమ్మని స్మరిస్తూ ఆమె నిజమైనటువంటి నివాళి ఏంటంటే మనం నిరంతరం ధ్యానం చేయడం, మన కుటుంబ సభ్యుల్ని ధ్యానంలోకి తీసుకురావడం, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ధ్యానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. చివరి 10 సెకండ్స్. హాయిగా నెమ్మదిగా 2 చేతుల్లో తీసి మీ కళ్ళ దగ్గర పెట్టుకోండి. నవ్వుతూ చక్కగా హాయిగా నవ్వుతూ మీరు కళ్ళు తెరవండి. ఈ నవ్వు చాలా 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 ఇంపార్టెంట్. రియల్ బ్యూటీ కలర్ అనేది కాదటండి. ఎవరికైతే ఏ కలర్ అయినా పర్లేదు, స్మైల్ ఉంటే ఆ బ్యూటీ వస్తుందటండి. నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా, చచ్చినాక నవ్వలేవురా, ఎంత ఏడ్చినా తిరిగి రావురా. ఇది జీవిత సత్యం. ఒకసారి గట్టిగా ఆ సినీ రచయితకి ధన్యవాదాలు చేయాలి. ఇవి తత్వం తెలియాలండి. తత్వం తెలియకపోతే ఇలాగే మన వ్యవహారం గడుస్తూ ఉంటుంది. మరోసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ మరి బేబీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చిన్నప్పటి నుంచి నేను ఆవిడతో నైట్ స్కూల్కి వెళ్ళేదాన్ని. ఆవిడతో పాటు స్టూడెంట్స్ అందరితోటి కూర్చునేదాన్ని, ఆవిడ టీచింగ్ వినేదాన్ని. అట్లా నాకు కూడా టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లాగే వాళ్ళు సెలవులకి వెళ్ళే వాళ్ళం, దసరా సెలవులకని. వాళ్ళ దీపావళికి ప్రత్యేకంగా దీపావళి సెలవులకి మేము వచ్చేవాళ్ళం. రవి అన్నయ్యతోటి అమ్మ అన్నయ్య మేము అందరం టపాసులు కాల్చి చాలా ఆనందపడేవాళ్ళం మా ఫ్యామిలీతో వచ్చి. అలా చిన్నప్పటి రోజులు చాలా మధుర జ్ఞాపకాలు మాకు. ఎప్పుడు ఏలూరులో ఉండేవాళ్ళు వాళ్ళు. ఇంకా మేము సెలవులంటే ఇంకా ఏలూరు, దెందులూరు అమ్మమ్మ వాళ్ళది అన్నీ వచ్చేవాళ్ళం. ఇంకా అమ్మమ్మ, తాత, పెద్దనాన్నగారు, పెద్దమ్మ, అమ్మ, నాన్న, అన్నయ్య వీళ్ళందరితోటి చాలా ఆనందంగా గడిచేది మాకు చిన్నప్పుడు. అట్లాగే వాళ్ళు విజయవాడ వచ్చేవాళ్ళు, సెలవులకు వచ్చేవాళ్ళు, విజయవాడ వచ్చేవాళ్ళు. అట్లా అన్నిటికీ వచ్చి చాలా ఆనందంగా గడిపేవాళ్ళం మేము. అట్లా చిన్నతనం నుంచి బాగా మాకు అమ్మతో అనుబంధం. ఇంకా పెద్దనాన్నగారు, పెద్దమ్మ మాకు పెద్ద మనుషులుగా ఉండి నా పెళ్ళి చేశారు. అట్లాగే నాకు ఒక బాబు అండి, రోహన్ అండి.
బాబు ముద్దు ముచ్చట్లు అన్నీ చాలా ఆనందించేది ఆవిడ. అట్లా అమ్మ పెద్దమ్మ నాకు అన్నీ. నేను మెడిటేషన్ అందరికీ చెప్పడానికి, నాకు ఫ్రెండ్స్కి అందరికీ, నా కొలీగ్స్కి అందరికీ నేను మెడిటేషన్ చేయమని చెప్తాను. ఇదంతా పెద్దమ్మ పెద్దనాన్న నాకు చెప్పారు. నువ్వు ఒక్కటే నేర్చుకోవడం కాదు, 10 మందికి నేర్పాలి, అప్పుడే దానికి ధన్యత అని చెప్పారు. ఇట్లా థ్యాంక్ యూ. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ముందుగా సుభాష్ పత్రిజీ గారికి మనం హృదయపూర్వకంగా క్లాప్స్ కొట్టున్నాం. ఈ స్టేజ్ మీద మాట్లాడటం అంటే ఇది ఒక ఆర్ట్ ఇది ఒక కళ. స్టేజ్ మీద మాట్లాడటం అంటే ఇది అందరికీ రాదు, కొంతమందికే. అందరూ మాట్లాడడం ఉన్నా మాట్లాడలేరు. దాంట్లో నేను కూడా ఒకరిని. నేను కిందుండి ఏ ముగ్గులెట్టడమే కానీ ఈ స్టేజ్ మీద మాట్లాడటం నాకు కూడా పెద్దగా అనుభవం లేదు. సరే ఏ 2 మాటలు చెప్తానో నాకు తెలిసిన మాటలు ఆ మేడం గారి గురించి. మరి మనందరినీ కలిపిన ఇవాళ అందరూ సమావేశం అయ్యాం. మనం ఈ సమావేశం అవ్వటానికి కారణం ఏంటమ్మా చెప్పండి, మీకు తెలుసున్నంత వరకు ఈ సమావేశానికి కారణం ఏంటి? ఎక్కడెక్కడో బంధువులు చుట్టాలు అందరూ వచ్చారు, ధ్యానులు వచ్చారు. ఏంటి కలియక కారణం? మనకి కల్పనా మూర్తి గారు అది అలాగుంటుంది. కల్పనా మూర్తి గారు కలిపారు ముందుగుండా. ఎవరో ఏంటో మనకు తెలీదు. ఎక్కడెక్కడో మాస్టర్లు ఎక్కడెక్కడో నుంచి వచ్చారు. ఇవాళంతా మనం ఓ బందుకోటి కింద కలిసాం. కలిసిన కారణం ఏంటి? మనకి ధ్యానం. నాకు తెలిసినంత వరకు ధ్యానం. ఈ మనందరినీ కలిపింది ఏంటంటే ముఖ్యంగా ముందు ధ్యానం. మరి అది నాకు ధ్యానం లేకపోతే ఆ కల్పనా సత్యవతి మూర్తి గారు ఎవరో నాకు తెలీదు. ఆ మూర్తి గారు ఎవరో తెలియదు. ఆ మూర్తి గారి కుటుంబం ఏంటో నాకు తెలియదు. ఒక్క ధ్యానం వల్లే మనం అందరం కలిసాం. అవునా కాదమ్మా? ఈవేళ కలియిక కల్పనా మూర్తి గారు గ్యారంటీ. కానీ మనందరినీ కలిపింది ముఖ్యంగా ముందు ధ్యానం. మరి మనకు ఆ ధ్యానం చేస్తే అంటే మూర్తి గారి బంధువులు ఎక్కువగా వచ్చుంటారు. అందరూ ధ్యానం చేయకపోవచ్చు, కానీ బంధురీత్యా మనకేమీ తెలీదు. మూర్తి గారి బంధువులు ఎవరో మనకు తెలియదు. కానీ ధ్యానరీత్యా మీరు అందరూ మనందరం ధ్యాన బంధువులు. కరెక్టేనామ్మా? మరి ఆ మూర్తి కల్పనామూర్తి గారు ఈ ధ్యానం గురించి తర్వాత చెప్పుకుందాం, అందరం చెప్తారు. ఈ కల్పనామూర్తి గారి నుంచి 2 మాటలు చెప్పి నేను ఎక్కడో దూరం నుంచి వచ్చాను. కానీ అయినా నాకు ఏజ్ ప్రాబ్లం అయినా ఏజ్తో దెబ్బలాడుతున్నాను నేను. దేనివల్ల? ధ్యానం వల్ల. ధ్యానంతో ఏజ్తో దెబ్బలాడుతున్నాను, సమస్యలతో దెబ్బలాడుతున్నాను. అయినా సరే 2 మాటలు మరి ఆ మాతృమూర్తి గురించి చెప్తాను నేను. మరి కల్పనామూర్తి గారు నాకు 22 సంవత్సరాలు అయింది పరిచయం అయ్యి. మేము ధ్యానంకి వచ్చినప్పుడు, వారు రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ ముందుగా ఈ పిరమిడ్ లేదు అప్పుడు. ఇంకా మనకి అక్కడ ఈ పిరమిడ్లు అన్నీ లేవు. 2004 ఈ పిరమిడ్లు ఎక్కడా లేవు. అక్కడక్కడే ఉన్నాయేమో. మరి మేము వచ్చేటప్పుడు బాగా తక్కువ.
కేర్ సెంటర్ పెట్టారు రాజమండ్రిలో మూర్తి గారు. ఆ కేర్ సెంటర్లో నేను అమలాపురం నుంచి ఆ కేర్ సెంటర్ కోసం వచ్చాను. నేను అక్కడ ధ్యానం చేయడానికి అదే ఓపెనింగ్ రోజున వచ్చాము మేము. అదే మూర్తి గారికి, కల్పనా సత్యవతి గారికి మాకు పరిచయం. అంటే దగ్గరగా 21 సంవత్సరం ఎంత అయింది ఉంటుంది. 2004 అంటే 2005. అప్పటి నుంచి సత్యవతి గారు, మూర్తి గారు కుటుంబంతో నాకు పరిచయమే. కానీ ధ్యానం లేకపోతే ఈ పరిచయం ఉండదు. నేను ఎక్కడో అమలాపురం గొల్లవెల్లిలో, మాది గొల్లవెల్లి పల్లెటూరు, అక్కడ ఏదో నేను నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను. కానీ ఈ ధ్యానమే కలిపింది. మనకి ధ్యానాన్ని పరిచయం చేసినాడు పత్రిజీ కలిపాడు. మూడో వ్యక్తి మన కల్పన మూర్తి గారు. మరి అలాగే పరిచయం అయింది. మరి ఆ మాతృమూర్తి నిజంగా మాతృమూర్తే. నేను ఆవిడ శరీరం వదిలిపెడతా కనుక ఒక 2-3 నెలల ముందు ఆవిడ చేతితో వండిపెట్టిన ఆహారాన్ని నేను తీసుకున్నాను. నేను ఇంకో మిత్రుడు పని ఉండి వెళ్ళి, సరే 2:30-3 అయిపోయింది. అమ్మ మేము పేరవరం వెళ్ళిపోతాంలే అని చెప్పాం. ఆవిడ ససేమీ ఒప్పుకోలేదు. కాదు తాతగారు, మనం ఇక్కడికి వచ్చాము, మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు నా చేతితో భోజనం చేసి వెళ్ళాలని ఆవిడ పాపం ఆవిడ వండి మాకు పెట్టింది. అదే లాస్ట్. తర్వాత ఈ వశిష్ఠ గౌతమికి ముఖ్యమైన కారకులు మూర్తి గారే. మూర్తి గారు వారి కుటుంబమే ఈవేళ ఈ పిరమిడ్ ఇలా ఉందంటే మూర్తి గారి కుటుంబం. వారు అనేక విధాలుగా సహాయాలు చేశారు మనకి ఈ పిరమిడ్కి. నేను ఒక విధంగా చెప్పాలంటే మూర్తి గారు లేకపోతే ఈ పిరమిడ్ లేదు అనే స్థితి. మరి చేశారు ఆవిడ. మరి ఇప్పుడు శరీరం వదిలిపెట్టి టైము నేను ఇచ్చాను ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడినాను. కానీ ఏదో వస్తుంది, అది ఆ ప్రకృతి మాట్లాడింది నా చేత, అంతేగాని నేను కాదు. నా స్వామి. సరే, మరి ఆ తల్లి నిజంగా చిన్న పల్లెటూళ్ళకి కల్పనామూర్తి గారు అప్పుడు జ్ఞానం లేని రోజుల్లో ఆవిడ మూర్తి గారు బయలుదేరి ఎక్కడెక్కడో పల్లెలు ఎక్కువగా ఆవిడ ఉద్యోగం అప్పటికే బహుశా రిటైర్డ్ అయిపోయి రాజమండ్రి వచ్చి ఉంటారు. మరి అప్పటి నుంచి ఆవిడ సేవ చేస్తూనే ఉంది. ఆవిడ ఎక్కడెక్కడికో దూరం పల్లెటూళ్ళు, మన జిల్లాలే కాదు ఇతర జిల్లాలు కూడా వెళ్ళి ఆవిడ ధ్యానం చెప్పింది. అది ముఖ్యమైన స్త్రీమూర్తుల్లో ముఖ్యమైన ఓ మాత మన కల్పనామూర్తి గారు. మరి అలాంటి తల్లిని మనం ఈవేళ మాతృడే అండి. ఈవేళ మాతృ దినోత్సవం. మరి ఈవేళ మన అందరం తలుచుకోవటం. మనందరికీ తల్లులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈవిడ మనం తల్లి కింద భావించి ఈవేళ మరి ఆవిడ్ని సంస్కరించుకుంటున్నాం. మరి దయచేసి నాకు సెలవు ఉండే, మరి నేను అంతకంటే మాట్లాడలేను. కానీ ప్రపంచకాలు అయితే మాట్లాడతాను ఎక్కువ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చిట్టూరి జ్ఞానప్రసూన. కల్పనక్క అని పిలవడం నాకు బాగా అలవాటు. అయితే నాకు ఎన్నో విధాలుగా ధైర్యాన్ని ఇచ్చినటువంటిది ఆవిడ. మీ అందరూ ఎన్నో చెప్పారు.
కరెక్ట్, ఆవిడ బోల్డ్ అంత సేవ కూడా చేశారు. ఇదంతా ఒకప్పటి విషయమే అనుకున్నాను నేను. కానీ మనిషి యొక్క గొప్పతనం వారి మరణం తర్వాత కూడా ఇంత అమోఘంగా శ్లాఘించబడుతుంది అంటే ఆవిడ ఎవరిమైనా సరే మనం చేసినటువంటి సేవే దానికి మూల కారణమని నేను గ్రహించాను. అయితే అక్క విషయంలో నా స్వానుభవం ఏంటంటే రెండే విషయాలు చెప్పేది. నాకు నిన్నటిది జారిపోయింది, రేపు లేదు, ఉందో లేదో మనకు తెలియదు. ఇప్పుడే ఈరోజే నువ్వు గుర్తుంచుకో, మనం దేన్ని నిన్నటి గురించి అసలు విచారించొద్దు, రేపటి గురించి భయపడకు, ఇవ్వాలే నువ్వు ఏ విషయమైనా సరే సాధించడానికి ప్రయత్నించు అనేది. అది నేను అక్షరాల ఆచరిస్తున్నాను కాబట్టి దేన్ని గురించి విచారించను. అదేవిధంగా బంధాలు పెంచుకోవద్దు అంది. అది కూడా చాలా కష్టమైన విషయం, కానీ అక్క ఆచరించి చూపించింది. అదే విషయాన్ని నేను కూడా గమనించాను. ఎప్పుడైతే మనం ఈ అటాచ్మెంట్ ఉంటుందో దానివల్లనే బాధలు వస్తున్నాయని కూడా అర్థమైంది. కాబట్టి ధ్యానులు మీరందరూ ఎంతో నేర్చుకున్నారు. నేను అంతగా ధ్యానం ద్వారా ఆవిడ్ని అనుసరించలేకపోయాను, కానీ నాకు చెప్పినటువంటి ఆ 2-3 విషయాలే మంచి ఆణిముత్యాలుగా నాకు ఉపయోగపడ్డాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈనాటి ఈ సభకు స్పీచ్ ఇవ్వమని అడిగినప్పుడు ఏం చెప్పాలా అనుకున్నాను, కానీ నా సానుభవం ఏదో చెప్పుదాం, మీలాగా నేను ఎక్కువ చెప్పలేకపోయినా అని చెప్పి అనుకున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు.